హలో అండి, నా పేరు సురేష్ అండి. లాస్ట్ వీడియోలో మనం వ్యూస్లో ఫంక్షన్స్ రాసి క్రూడ్ ఆపరేషన్ని పర్ఫామ్ చేసామండి. సో ఈ వీడియోలో మనం సేమ్ ఫంక్షన్స్, సేమ్ కాన్సెప్ట్ని క్లాసెస్ యూజ్ చేసి ఆ క్రూడ్ ఆపరేషన్ని పర్ఫామ్ చేద్దామండి. సో క్రూడ్ అంటే ఏదో అనుకోకండి, క్రూడ్ అంటే క్రియేట్, రీడ్, అప్డేట్, డిలీట్ అండి. ఓకే, సో ఈ కాన్సెప్ట్ని క్రూడ్ ఆపరేషన్ అంటారు. ఎందుకంటే మనం డేటాబేస్లోకి క్రియేట్ చేయడానికి ఒక డేటాని, డేటాబేస్లో నుంచి రీడ్ చేయడానికి ఒక డేటాని, అలాగే డేటాబేస్లో ఒక డేటాని అప్డేట్ చేయడానికి, డేటాబేస్లో నుంచి డిలీట్ చేయడానికి అనమాట. సో క్రూడ్ ఆపరేషన్ అంటారండి దీన్ని. ఓకే, సో జాంగోలో ఈ ఆపరేషన్కి జనరిక్గా ఒక ఇన్బిల్ట్ క్లాసెస్ ఉన్నాయండి. సో మనం ఆ క్లాసెస్ని యూజ్ చేసి మనం ఇంతకుముందు వీడియోలో, లాస్ట్ వీడియోలో ఎలా అయితే మనం ఒక బుక్ని యాడ్ చేయడం, ఒక బుక్ని అప్డేట్ చేయడం, ఎడిట్ చేసి అప్డేట్ చేయడం, ఒక బుక్ని డిలీట్ చేయడం, రీడ్ చేయడం ఎలా అయితే చేసామో ఇవన్నీ కూడా మనం క్లాసెస్ యూజ్ చేసి చేయొచ్చండి. అది కూడా చాలా ఈజీగా చేయొచ్చు అనమాట. సో ఎలా చేయాలనేది ఇప్పుడు చూపిస్తానండి. సో దీనికంటే ముందుగా మీకు ఇక్కడ చిన్న ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో లాస్ట్ వీడియోలో ఏ ప్రాజెక్ట్ అయితే ఉందో అదే ప్రాజెక్ట్ని తీసుకున్నానండి నేను. అందులో వ్యూస్లో రాసిన కోడ్ అంతా కూడా డిలీట్ చేసేసాను. అలాగే urls.pyలో మొత్తం కూడా పాస్ని డిలీట్ చేసేసాను. సో మీకు యాజ్ ఇట్ ఈస్గా ఫామ్స్ ఉన్నాయి, అలాగే యాజ్ ఇట్ ఈస్గా models.py ఉన్నాయి, సేమ్ HTML పేజెస్ కూడా యాజ్ ఇట్ ఈస్గా ఉన్నాయి. లాస్ట్ వీడియోలో మనం ఎలా అయితే చూసామో అలాగే ఉన్నాయి, నేనేం కదపలేదండి. ఓకే, సో దీంట్లోనే మీకు క్లాసెస్ ఎలా రాసుకోవాలో చూపిస్తానండి. సో ముందుగా మనం క్లాసెస్ని ఇంపోర్ట్ చేసుకోవాలి జాంగోలో నుంచి. ఓకే, సో ఫ్రమ్ జాంగో డాట్ వ్యూస్ డాట్ జెనరిక్. ఓకే, ఇంపోర్ట్ లిస్ట్ వ్యూ ఒకటి, తర్వాత క్రియేట్ వ్యూ 2, మూడోది వచ్చి అప్డేట్ వ్యూ, డిలీట్ వ్యూ. ఓకే, సో మనం 4 కూడా మనం ఇంపోర్ట్ చేసేసుకున్నాం. ఓకే, సో ఈ 4 వ్యూస్ కూడా మనకి బేసిక్గా మనకి డేటా తెచ్చుకోవడానికి, అప్డేట్ చేసుకోవడానికి, ఎడిట్ చేసుకోవడానికి ఈ 4 క్లాసెస్ కూడా బాగా ఉపయోగపడతాయి అన్నమాట. మనం కష్టపడి లాజిక్ రాయాల్సిన అవసరమే లేదనమాట. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, డేటాబేస్లో నుంచి ఫిల్టర్ చేసి ఒక స్పెసిఫిక్గా డేటా తెచ్చుకోవాలంటే ఏం చేయాలని ఒక డౌట్ రావచ్చు. సో అది నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. ఈ క్లాసెస్ని మనం ఓవర్ రైట్ చేసి కంప్లీట్గా కాదు, కొంతవరకు డేటా తెచ్చుకోవచ్చు అనమాట. అంటే కొన్ని తెచ్చుకోవచ్చు, కంప్లీట్గా మనం హ్యాండిల్ చేసుకోలేము. సో కొంతవరకు ఓవర్ రైట్ చేసి మనకు కావాల్సినట్టుగా ఫిల్టర్ చేసి తెచ్చుకోవచ్చు అనమాట. సో అదేంటి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఇప్పుడు మాత్రం మనం లిస్ట్ వ్యూని ఎలా క్రియేట్ చేసుకోవాలి, క్రియేట్ వ్యూ ఎలా చేసుకోవాలి, అప్డేట్ వ్యూ ఎలా చేసుకోవాలి, డిలీట్ వ్యూ ఎలా చేసుకోవాలి తెలుసుకుందాం అండి. ఓకే, సో ముందుగా మనం చేసుకున్నాము. తర్వాత మోడల్ కూడా తెచ్చుకోవాలి, మోడల్ కూడా అవసరం మనకి. సో ఫ్రమ్ డాట్ మోడల్స్ ఇంపోర్ట్ బుక్ అనే మోడల్ రాసుకున్నామండి మనం. సో అది తెచ్చుకున్నాను, రైట్. సో ఇప్పుడు క్లాసెస్ రాద్దాం. సో క్లాస్లో ఫస్ట్ క్లాస్ వచ్చి లిస్ట్ వ్యూ కోసం రాస్తున్నానండి. బుక్ లిస్ట్ వ్యూ. ఓకే, సో దీంట్లో లిస్ట్ వ్యూని ఇన్హెరిట్ చేయాలి. ఓకే, సో ఇన్హెరిట్ చేసిన తర్వాత దీనికి కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయండి. సో ముందుగా మనకి లిస్ట్ వ్యూలోకి మనకు కావాల్సిన డేటా ఎంతండి, మనకి డేటాబేస్లో ఏ టేబుల్ అనేది కావాలి. సో ఇక్కడ మనం ముందు మోడల్స్ రాసుకోవాలి. మోడల్ ఈజ్ ఈక్వల్ టు బుక్. సో డేటాబేస్ వచ్చేసింది. సో ఈ డేటాబేస్లో మనం ఏదైతే ఫీల్డ్స్ తెచ్చుకుంటున్నామో అది ఎక్కడ డిస్ప్లే చేయాలి, టెంప్లెట్ నేమ్. ఇదిగోండి టెంప్లెట్ నేమ్. సో ఈ టెంప్లెట్ నేమ్లో మనకి ఏ పేజ్ అయితే HTML పేజ్ ఉందో దాని పాత్ ఇవ్వాలి. సో బుక్స్, మన టెంప్లెట్ నేమ్ వచ్చి బుక్ లిస్ట్ డాట్ HTML అండి. బుక్ అండర్స్కోర్ లిస్ట్ డాట్ HTML. ఓకే, సో ఇప్పుడు టెంప్లెట్ వచ్చేసింది. దీని తర్వాత మనం ఫంక్షన్స్ రాసినప్పుడు ఒక వేరియబుల్ ఇచ్చుకున్నామండి. ఎలాగా, సో బుక్ డాట్ ఆబ్జెక్ట్ డాట్ ఆల్ ఒక వేరియబుల్ నేమ్ ఇచ్చి బుక్ ఈజ్ ఈక్వల్ టు బుక్స్ ఈజ్ ఈక్వల్ టు బుక్ డాట్ ఆబ్జెక్ట్ డాట్ ఆల్ అని చెప్పేసి ఇచ్చాం కదండి. సో ఆ వేరియబుల్ని మనం ఏం చేసామండి, ఆ రిటర్న్ రెండర్ చేసినప్పుడు లాస్ట్లో కర్లీ బ్రాకెట్స్లో ఇచ్చాం మనం. సో అది కూడా మనం తెచ్చుకోవాలంటే దీనికి కంటెస్ట్ ఆబ్జెక్ట్ నేమ్ అని ఉంటుందండి. ఓకే, ఇదిగోండి కంటెస్ట్ ఆబ్జెక్ట్ నేమ్. సో దీంట్లో మనకి ఆ నేమ్ ఇవ్వాలి, బుక్స్. ఓకే, అయిపోయింది. బుక్స్ లిస్ట్ వ్యూ
మనకి కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు బుక్స్ యాడ్ అయ్యి ఉంటే మనకి ఆటోమేటిక్గా వచ్చేస్తాయండి. ఇప్పుడు యాడ్ అయ్యి లేవు కాబట్టి మనకి రావట్లేదు. ఓకే, సో నెక్స్ట్ క్లాస్ రాసేద్దాం. సో నెక్స్ట్ క్లాస్ వచ్చేసరికి క్రియేట్ బుక్ క్రియేట్ వ్యూ. ఓకే, ఇందులో క్రియేట్ వ్యూని ఇన్హెరిట్ చేసుకోవాలి. ఇదిగోండి. ఓకే, సో ఇందులో కూడా చాలా ఈజీ అండి. సో ఫస్ట్ మనకి డేటాబేస్ కావాలి. సో డేటాబేస్ మోడల్ ఈక్వల్ టు డేటాబేస్ బుక్. ఓకే, సో దాని తర్వాత ఈ క్రియేట్ కదండి, ఇది మనకి ఫీల్డ్స్ కావాలి. ఏ ఫీల్డ్స్లో క్రియేట్ చేయాలి, ఫామ్ అనమాట. ఓకే, సో ఫీల్డ్స్ ఈక్వల్ టు లిస్ట్లో టైటిల్, ఆథర్, డిస్క్రిప్షన్. సో ఫీల్డ్స్ కూడా వచ్చేసినాయి, రైట్. అలాగే నెక్స్ట్ టెంప్లెట్, అంటే మనకి ఒక ఫామ్ ఫిల్ చేయడానికి టెంప్లెట్ ఎక్కడ ఉంది అని చెప్పాలి. సో టెంప్లెట్ నేమ్ కూడా కావాలి, టెంప్లెట్ నేమ్. ఓకే, సో టెంప్లెట్ నేమ్ ఈక్వల్ టు మన టెంప్లెట్ నేమ్ ఏంటండి, బుక్ అండర్ స్కోర్ ఫామ్ డాట్ హెచ్టిఎంఎల్. ఓకే, సో బుక్ అండర్ స్కోర్ ఫామ్ డాట్ హెచ్టిఎంఎల్, రైట్. సో ఇక్కడ మనకి ఇంకొకటి కావాలండి. ఇప్పుడు యాడ్ అయిన తర్వాత రీడైరెక్ట్ అవ్వాలి అంటే ఆ పేజ్ రీడైరెక్ట్ అవ్వాలి. యాడ్ అయిపోయిన తర్వాత ఎక్కడికి రీడైరెక్ట్ అవ్వాలి, మనకి బుక్ లిస్ట్లోకి యాడ్ అవ్వాలి. సో బుక్ లిస్ట్లోకి పేజ్ రీడైరెక్ట్ అవ్వాలి. సో అప్పుడు దానికోసం మనం ఏం చేయాలంటే యూఆర్ఎల్స్లో రివర్స్ అని ఒకటి ఉందండి, రివర్స్ లేజీ అని ఒకటి ఉంది. ఓకే, సో దాన్ని ఇంపోర్ట్ చేసుకుంటే మనకి రీడైరెక్ట్ అవుతుంది అనమాట. ఓకే, సో ఫ్రమ్ Django డాట్ యూఆర్ఎల్స్ ఇంపోర్ట్ రివర్స్, చూడండి ఇక్కడ రివర్స్ లేజీ, దీన్ని ఇంపోర్ట్ చేసుకుంటే మనకి ఈజీగా అవుతుంది అనమాట. ఓకే, సో అయితే రివర్స్ రీడైరెక్ట్ అవ్వడానికి మనకి ఇక్కడ ఫంక్షన్ ఏమిటంటే సక్సెస్ యూఆర్ఎల్ ఈక్వల్ టు ఇప్పుడు మనం ఇంపోర్ట్ చేసుకున్న ఆ రివర్స్ లేజీని యూజ్ చేయాలన్నమాట అండి. ఓకే, సో ఎక్కడికి రీడైరెక్ట్ అవ్వాలి, మనకు కావాల్సింది బుక్ అండర్ స్కోర్ లిస్ట్, ఇక్కడ రీడైరెక్ట్ అవ్వాలి. ఓకే, సో ఇప్పుడు మనకి క్రియేట్ వ్యూ కూడా కంప్లీట్ అయిపోయిందండి. చూడండి ఎంత ఈజీగా ఉందో. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ క్లాస్ రాద్దాం. సో అన్నీ ఒకసారి రాసి చూపించేస్తున్నాను మీకు, చాలా ఈజీ కాబట్టి అన్నీ ఒకసారి రాసి చూపించేస్తున్నాను క్లాసెస్ అన్నీ కూడా. ఓకే, సో నెక్స్ట్ క్లాస్ వచ్చి మనకి అప్డేట్ వ్యూ. ఓకే, సో బుక్ అప్డేట్ వ్యూ. ఓకే, సో దీంట్లో ఇన్హెరిట్ చేయాల్సింది అప్డేట్ వ్యూ. ఓకే, సో ఇప్పుడు అప్డేట్ చేయడానికి మనకి ఏం కావాలండి, మోడల్ కావాలి, ఫీల్డ్స్ కావాలి, టెంప్లెట్ నేమ్ కావాలి, అలాగే సక్సెస్ యూఆర్ఎల్ కావాలి. చూడండి సేమ్ క్రియేట్ వ్యూలో ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకి కావాలి, అంతే కదండి. సో జస్ట్ ఈ కాపీ చేసి పేస్ట్ చేస్తే అయిపోయింది, డన్. ఇంక మనం ఏం చేయక్కర్లేదండి. ఓకే, సో నెక్స్ట్ ఫైనల్ క్లాస్ డిలీట్ వ్యూ, క్లాస్ బుక్ డిలీట్ వ్యూ. ఓకే, సో దీంట్లో ఇన్హెరిట్ చేయాల్సింది డిలీట్ వ్యూ. సో డిలీట్ చేయడానికి మనకు కావాల్సింది ఏంటంటే మోడల్ కావాలి. సో మోడల్ ఎందుకంటే మనం డేటాబేస్లో ఏ ఐటమ్ డిలీట్ చేయాలంటే కావాలి కాబట్టి మోడల్ కావాలి, అలాగే దాని టెంప్లెట్ నేమ్ కావాలి, అలాగే డిలీట్ అయిన తర్వాత సక్సెస్ యూఆర్ఎల్ కావాలి, అంతే కదండి. చూడండి ఇందులో పైన వాటిల్లో మనం జస్ట్ ఆ ఫీల్డ్ నేమ్స్ తీసేస్తే మిగతాదంతా యాజ్ ఇట్ ఈస్ సరిపోతుంది. జస్ట్ ఈ ఫీల్డ్ నేమ్స్ మనకు అవసరం లేదు, అంతే అయిపోయింది, డన్. ఎందుకంటే మనం డిలీట్ చేసిన తర్వాత కూడా బుక్స్ అండర్ స్కోర్ లిస్ట్లోకే పెడతాం కాబట్టి సో అదే ఇచ్చేస్తాను. చూడండి ఎంత సింపుల్గా ఉంది. క్లాసెస్ అయిపోయినాయండి, ఇంకా మనం ఏం చేయక్కర్లేదు, జస్ట్ ఇవి ఇస్తే సరిపోతుంది అనమాట అండి. ఇక్కడ మనం urls.pyలో వాటి పాత్స్ రాసుకుంటే పని అయిపోతుందండి. అయితే పాత్స్ రాసుకోవాలంటే మనం ఇక్కడ ముందుగా వ్యూస్ని ఇంపోర్ట్ చేసుకోవాలి, ఆ వ్యూస్లో ఉన్న క్లాసెస్ని ఇంపోర్ట్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో ఫ్రమ్ డాట్ వ్యూస్ ఇంపోర్ట్, సో మనం రాసుకున్న క్లాసెస్ నేమ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలండి. ఫస్ట్ బుక్ క్రియేట్ వ్యూ, ఓకే లిస్ట్ వ్యూ తీసుకుందామండి. ఫస్ట్ బుక్ లిస్ట్ వ్యూ, తర్వాత బుక్ క్రియేట్ వ్యూ తీసుకుందాము. నెక్స్ట్ పాత్ వచ్చేసరికి బుక్ అప్డేట్ వ్యూ తీసుకుందాము, నెక్స్ట్ పాత్. దాని తర్వాత బుక్ డిలీట్ వ్యూ పాత్ తీసుకుందాం. ఓకే, సో ఇప్పుడు మనం 4 పాత్లు రాయాలి, దీంట్లో 4 పాత్స్ రాసుకోవాలండి. ఓకే, సో 4 పాత్స్. ఫస్ట్ పాత్ వచ్చేసరికి పాత్
సో హోమ్ పేజ్లో మనం ఈ కనిపించాలి కాబట్టి సింగిల్ కోట్స్ పెట్టానండి. ఓకే, సో ఇక్కడ ఇంతకుముందు మనం ఎలా రాసామండి, వ్యూస్ డాట్ ఆ ఫంక్షన్ నేమ్ రాసాం. కానీ ఇక్కడ అలా కాదు. సో క్లాస్ నేమ్ తీసుకోవాలి ఫస్ట్. బుక్ లిస్ట్ వ్యూ డాట్ యాజ్ వ్యూ ఇలా రాయాలండి. ఓకే, సో 2 రౌండెడ్ బ్రాకెట్స్ కూడా పెట్టాలి. నేమ్ ఈక్వల్ టు, సో మనకి ఇక్కడ బుక్స్ లిస్ట్ కదండి, సో బుక్ అండర్స్కోర్ లిస్ట్ నేమ్. ఓకే, సో కామా నెక్స్ట్ పాత్. సో ఇక్కడ బుక్ న్యూ అని పెట్టుకున్నాం. ఓకే, సో కొత్త బుక్ యాడ్ చేయడానికి క్రియేట్ బుక్ లిస్ట్. ఓకే, సో కామా బుక్ క్రియేట్ వ్యూ. ఓకే, డాట్ యాజ్ వ్యూ కామా నేమ్. ఓకే, నేమ్లో వచ్చి క్రియేట్ బుక్. ఓకే, సో డన్, ఇది కూడా అయిపోయింది పాత్. సో నెక్స్ట్ పాత్. సో పాత్ వచ్చేసరికి ఇదిగోండి. ఓకే, ఇక్కడ సింగిల్ కోట్స్లో బుక్ న్యూ కాదు, ఇక్కడ మనం ఇక్కడ ఐడి ఇవ్వాలండి. ఎందుకు ఐడి ఇవ్వాలి అని అంటే ఎడిట్ చేసినప్పుడు ఏ బుక్ అయితే ఎడిట్ చేస్తున్నామో ఆ ఐడి రావాలన్నమాట. ఓకే, అయితే ఈ క్లాసెస్లో మనకి ఐడిని పీకే అని చెప్పేసి మెన్షన్ చేస్తారన్నమాట. పీకే అంటే ప్రైమరీ కీ అనమాట. ఓకే, సో మనం దాన్ని ఐడి రాసుకున్నాం ఇంతకుముందు. మనం ఇలాగా ఐఎన్టీ ఇంట్ అని పెట్టి ఐడి అని రాసాం కదండి. సో అయితే ఇక్కడ ఐడి రాయకూడదు, ఎందుకంటే ఇది మనకి ఇన్బిల్ట్ ఫంక్షన్ కాబట్టి పీకే. ఓకే, సో ఐడి రాయకండి, పీకే రాయాలి. సో పీకే తర్వాత ఎడిట్ చేసుకోవాలి కాబట్టి ఎడిట్ కామా బుక్ అప్డేట్ వ్యూ యాజ్ వ్యూ కామా నేమ్ వచ్చి ఓకే అప్డేట్ అండర్స్కోర్ బుక్ అప్డేట్ అని రాద్దాం. ఓకే, సో బుక్ అండర్స్కోర్ అప్డేట్. రైట్, అయిపోయింది. సో నెక్స్ట్ దీన్నే కాపీ చేద్దాం, పెద్ద తేడా ఏమి ఉండదు. సో కాపీ పేస్ట్ చేసి ఇక్కడ ఎడిట్ బదులు అప్డేట్ ఇద్దామండి. ఓకే, డిలీట్, సారీ అప్డేట్ కాదు, డిలీట్ మనం చేస్తున్నాము. అలాగే ఈ వ్యూ ప్లేస్లో మనకి బుక్ డిలీట్ కావాలి. ఓకే, డిలీట్ వ్యూ. అలాగే నేమ్ వచ్చేసరికి బుక్ డిలీట్. డన్, అయిపోయిందండి. చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో. క్లాసెస్ కానీ మనకు పాత్స్ కానీ చాలా డెడ్ ఈజీగా అయిపోయిందండి. ఓకే, సో ఇప్పుడు జస్ట్ సేవ్ చేసి ఫ్రంట్ వ్యూలోకి వెళ్దాము. ఫ్రంట్ వ్యూలో ఇదిగోండి ఆల్రెడీ ఓపెన్ చేసి ఉంది, బట్ ఇన్వాలిడ్ అని వస్తుంది, ఎర్రర్ ఏదో. సో బుక్ క్రియేట్ ఈజ్ నాట్ వ్యాలిడ్ ఫంక్షన్ అన్నాడు. సో బుక్ క్రియేట్ ఎందుకు వ్యాలిడ్ ఫంక్షన్ కాదంటే ఇక్కడ చూడండి, మనం ఇక్కడ ఏం చేస్తామండి, క్రియేట్ బుక్ అని రాసాం. యాక్చువల్లీ బుక్ అండర్స్కోర్ క్రియేట్. ఓకే, ఇప్పుడు చూడండి ఓకే అయిపోయింది కదండి. సో డన్. సో ఆ చిన్న మనం మిస్టేక్ చేసాము ఓవర్లుక్లో. ఓకే, సో ఇప్పుడు బుక్ని యాడ్ చేస్తున్నానండి. బుక్ యాడ్ చేసేటప్పుడు ఒక బుక్ యాడ్ చేద్దాం. బుక్ 1 అని తీసుకున్నాను, సురేష్. ఆథర్ వచ్చి కంటెంట్ అబౌట్ బుక్ 1. ఓకే, సో దీన్ని కాపీ పేస్ట్ చేస్తున్నాను. సేవ్ అయిపోయింది చూసారండి, ఇదిగోండి బుక్ 1. సో ఇంకో బుక్ యాడ్ చేద్దాము, బుక్ 2 రమేష్ అబౌట్ బుక్ 2. సేవ్, అదిగోండి బుక్ 2 కూడా వచ్చేసింది. సో బుక్ 1 వచ్చేసింది. బుక్ 2 మనకి ఇప్పుడు యాడ్ ఏదైతే ఉందో మనం రాసిన క్లాసెస్ ద్వారా బుక్ యాడ్ అయిపోతుంది డేటాబేస్లోకి. ఓకే, అలాగే మనం రాసిన క్లాస్ ద్వారా వ్యూ అయితే రీడ్ అయితే అయిపోతుంది. క్రూడ్ ఫంక్షన్లో సి అయిపోతుంది క్రియేట్, సో ఆర్ రీడ్. సో రీడ్ అయితే చేయగలుగుతున్నాం. బుక్ 1 అని బుక్ 2 అని మనకి అక్కడ కనిపిస్తున్నాయి. ఓకే, సో ఇప్పుడు అప్డేట్. ఓకే, సో అప్డేట్ చూద్దాం. ఇక్కడ బుక్ 1 దగ్గర నేను 2 అని కూడా రాస్తున్నాను. సో సేవ్ చేద్దాం. ఎస్, బుక్ 1 2 ఇదిగోండి. సో ఇప్పుడు క్రూడ్ ఆపరేషన్స్లో యూ అప్డేట్ కూడా అయిపోయింది. ఓకే, లాస్ట్ వన్ డిలీట్ అండి. ఓకే, సో ఇప్పుడు డిలీట్ చేద్దాము. సో బుక్ 1 ఏదైతే ఉందో బుక్ 1 2 బై సురేష్ అన్నాను కదా, దాన్ని డిలీట్ చేస్తున్నానండి.
ఓకే. సో ఇక్కడ చూడండి మనకి బ్యాక్ టు లిస్ట్ క్రియేట్ బుక్లోకి వెళ్ళిపోయింది మళ్ళీ. అంటే మనకి ఇక్కడెక్కడో పాత్ రాంగ్ వచ్చింది. సో డిలీట్ అయితే అవటల. సో ఒకసారి బ్యాక్ వెళ్దాం మళ్ళీ. ఓకే, పాత్ చూద్దాము. బుక్ డిలీటు యాజ్ వ్యూ బుక్ డిలీటు. ఓకే, ఇది బాగానే ఉంది. ఒకసారి మన వ్యూస్లోకి వెళ్దామండి. కాపీ పేస్ట్ చేసాం కదండి, ఓవర్లుక్లో మనకి ఏదైనా జరిగి ఉండొచ్చు ఇక్కడ, అంతకంటే ఏం కాదు. ఫామ్ చూసారంటే ఇక్కడ మనం ఇక్కడ ఏం చేసామంటే book_form అనే HTML ఇచ్చాం. కానీ మనం ఇవ్వాల్సింది book_delete, ఎందుకంటే మన కన్ఫర్మేషన్ డిలీట్లో తీసుకుంటున్నాం, ఫామ్లో కాదు కదండి. సో ఇది ప్రాబ్లం. సేవ్, రైట్. సార్ రీఫ్రెష్ చేశాను, డిలీట్ చేశాను. ఇదిగోండి, ఆర్ యూ షూర్ యూ వాంట్ టు డిలీట్ book 1 to ఎస్, డిలీట్ అయిపోయింది. చూసారండి. సో క్రూడ్ ఆపరేషను కంప్లీట్గా మనం క్లాసెస్ని యూజ్ చేసి పర్ఫామ్ చేసేసాం వ్యూస్లో. సో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. సో ఈ క్లాసెస్ గురించి ఇంకా చాలా డీటెయిల్స్ ఉన్నాయండి. అవన్నీ కూడా మీకు ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియోస్లో ఇంకా అప్డేట్ చేస్తాను. మీకు జస్ట్ ఈ క్రూడ్ ఆపరేషన్స్ ఫంక్షన్స్ బదులు మనం ఈ క్లాసెస్ని కూడా యూజ్ చేసి ఈ సేమ్ క్రూడ్ ఆపరేషన్స్ని పర్ఫామ్ చేయొచ్చు అని చూపించడం కోసం ఈ వీడియో చేశానండి. ఓకే, చాలా ఈజీగా ఉంది క్లాస్. కాకపోతే ఒక చిన్న క్వశ్చన్ రేజ్ అవుతుంది మీకు. ఎలాంటి రేజ్ అంటే ఫంక్షన్స్ ఎందుకు రాసుకోవాలి, క్లాసెస్ రాసేసుకోవచ్చు కదా అని అనుకోవచ్చు మీరు. అయితే ఇక్కడ ఒక మీకు క్లారిఫికేషన్ ఇస్తాను చూడండి. మనం ఫంక్షన్స్ రాసుకుంటే అక్కడ రాసిన ప్రతి లైను మన అధీనంలో ఉంటుంది. అంటే మనకు నచ్చినట్టు రాస్తాం, మనకి ఎలా కావాలంటే అలా రాసుకోవచ్చు అనమాట. బట్ ఈ క్లాసెస్ వచ్చేసరికి ఇన్బిల్ట్ ఫంక్షన్. సో లోపల ఆల్రెడీ జాంగోలో రాసేసి ఉంటుంది ఈ ఫంక్షన్. సో మనకు నచ్చినట్టుగా మనం మోడిఫై చేసేద్దామంటే కుదరదండి. అదే ఎక్కువ ప్రాబ్లం అనమాట మనకి. సో అందుకని ఎక్కువ మంది, చాలామంది ఏంటంటే ఫంక్షన్స్ రాస్తారు, క్లాసెస్ రాసుకోరు. ఒక బేసిక్ ఆపరేషన్ అనుకోండి, క్లాసెస్ సరిపోతుంది మనకి. ఓకే, సో ఈ క్లాసెస్ను కూడా కొంతవరకు మోడిఫై చేసుకోవచ్చు, కంప్లీట్గా కాదు. ఓకే, సో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటే రెండింటికి డిఫరెన్స్ ఏంటి అనేది. ఓకే, సో ఇంకా చాలా డీటెయిల్స్ మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. సో ఇప్పుడు మీకు వరకు క్లాసెస్ ఎలా రాసుకోవాలి, వాటి యొక్క ఫంక్షన్స్ ఏంటి, వాటి అట్రిబ్యూట్స్ ఏంటి అన్నీ కూడా మీకు అర్థమైందని నేను అనుకుంటున్నానండి. ఓకే, ఇన్ కేస్ ఎక్కడన్నా మీకు అర్థం కాకపోతున్నా, ఓకే, ఏమైనా డౌట్ వచ్చినా దయచేసి కామెంట్ చేయండి. సో కమెంట్ చేస్తే మీకు అర్థమైందో లేదో నాకు తెలిసిద్ది. ఒకవేళ అర్థమైనా కూడా కమెంట్ చేయండి దయచేసి, ఎందుకంటే నాకు కూడా మీకు అర్థమవుతుంది అనే ఒక థాట్ రావాలి కదండి. సో నేను చెప్తున్నాను, మీరు వింటున్నారు, విన్న తర్వాత అర్థమవుతుందో లేదో నాకు తెలియదు. సో మీరు ఒక కమెంట్ చేసి ఓకే నాకు అర్థమైందను, లేకపోతే ఓకే బాగానే చెప్పారు అన్నాను, ఏదో ఒక సంథింగ్ కమెంట్ ఇవ్వండి. ఓకేనండి, బాయ్ అండి.